ఇవాల్టి టాప్ 20 న్యూస్. తెలంగాణ వార్తలు. హైదరాబాద్ ఐటీ కారిడార్ లో కొత్త గ్లోబల్ డెవలప్మెంట్ సెంటర్ల ఏర్పాటుపై ప్రభుత్వం కీలక సమీక్ష నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వరిధాన్యం సేకరణ వేగవంతం చేసేందుకు పౌర సరఫరాల శాఖ మరిన్ని ఐకేపీ కేంద్రాలను అందుబాటులోకి తెస్తోంది. శంషాబాద్ విమానాశ్రయం రూట్లో మెట్రో రైల్వే విస్తరణ పనుల డిజైన్లపై అధికారులు తుది నివేదిక సిద్ధం చేశారు. రాష్ట్రంలో గ్రూప్స్ ఇతర పెండింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఫలితాల విడుదలపై టీజీపీఎస్సీ కసరత్తు ముమ్మరం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల భద్రత, నీటి నిల్వ సామర్థ్యంపై ఇంజనీరింగ్ నిపుణుల బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేయనుంది. వేసవి ఎండల నేపథ్యంలో రాష్ట్రంలో గృహ పారిశ్రామిక రంగానికి కోతల్లేని కరెంటు ఇచ్చేందుకు డిస్కంలు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో రాగల 3 రోజుల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ వార్తలు. రాజధాని ప్రాంతంలో నిలిచిపోయిన ఐకానిక్ భవనాల నిర్మాణ పనులను పునః ప్రారంభించేందుకు సిఆర్డీఏ ప్రణాళికలు సిద్ధం చేసింది. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న భాగాల పునర్నిర్మాణం, కొత్త సీజన్ పనుల వేగం పెంచడంపై జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సమావేశం జరగనుంది. రామాయపట్నం, మచిలీపట్నం గ్రీన్ఫీల్డ్ పోర్టుల నిర్మాణ పురోగతిపై పరిశ్రమల శాఖ ప్రత్యేక సమీక్ష నిర్వహించనుంది. రాష్ట్రంలో రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకం లబ్ధిదారుల జాబితా స్క్రీనింగ్ ప్రక్రియ తుది దశకు చేరింది. ఇసుక రీచ్ల వద్ద పారదర్శకత పెంచేందుకు, అక్రమ రవాణాను అడ్డుకునేందుకు మొబైల్ తనిఖీ బృందాలను రంగంలోకి దించుతున్నారు. విశాఖపట్నం, కాకినాడ తీర ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో రిసార్టుల అభివృద్ధికి పర్యాటక శాఖ టెండర్లకు పిలువనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీ దక్షిణ తీర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జాతీయ వార్తలు. దేశీయ జీడీపీ వృద్ధి రేటు, ద్రవ్యోల్బణ నియంత్రణ చర్యలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కీలక ఆర్థిక నివేదికను విడుదల చేయనుంది. సైబర్ నేరాల కట్టడికి, ఆన్లైన్ ఆర్థిక మోసాలను అడ్డుకునేందుకు కేంద్రం ఐటీ శాఖ కొత్త మార్గదర్శకాలను ప్రకటించనుంది. వందే భారత్ స్లీపర్ రైళ్ల ప్రయోగాత్మక పరీక్షల తదుపరి దిశ షెడ్యూల్ ను రైల్వే బోర్డు ఖరారు చేయనుంది. అంతర్జాతీయ వార్తలు. అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు, సుంకాల తగ్గింపుపై G20 దేశాల ఆర్థిక ప్రతినిధుల సమావేశం ప్రారంభం కానుంది. గ్లోబల్ టెక్ సదస్సులో సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేఫ్టీ టూల్స్ ను ప్రముఖ సాంకేతిక సంస్థలు ఆవిష్కరించనున్నాయి. పసిఫిక్ మహాసముద్రంలో మారుతున్న ఉష్ణోగ్రతల వల్ల ఆసియా దేశాల్లో రుతుపవనాల గమనంపై అంతర్జాతీయ వాతావరణ సంస్థ నివేదిక ఇవ్వనుంది.